खातिर हमारे दूर से चल के जो आप आए, खातिर हमारे दूर से चल के जो आप आए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। खातिर हमारे दूर से खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर। खुशियाँ बिखेर दी है आपने तो आकर। ये वक्त सज गया है तुम्हें अपने बीच पाकर, तुम्हें अपने बीच पाकर, अपने बीच पाकर। देखो प्रभु भी आपको यहाँ देख के हर्षाए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। ఎవరెవరైతే పుట్ట తగ్గించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు రోజు పొద్దున సాయంత్రం ఈ నావలను కూర్చొని నడపాలి. విన్నారా? కాస్త ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళాలి, ముందుకి వెనక్కి. నావ ఈ రోజు నుంచి ముందుకు నడుస్తుంది కదా, కాళ్ళు తీసేశారు కదా, ఇప్పుడు కాస్త వెనక్కి నడపండి. हो आप वो फरिश्ते शुभ होता जिनका आना। ఇంకొకసారి వేరే సైడ్ తీసుకోండి. हो आप वो फरिश्ते शुभ होता जिनका आना। ఇప్పుడు लाए हो साथ अपने उमंगों का नजराना, उमंगों का नजराना, उमंगों का नजराना। आने से आज आपके मौसम भी गुनगुनाए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। खातिर हमारे दूर से मेहमान तो जहां में है रब का रूप प्यारा। मेहमान तो जहां में है रब का रूप प्यारा। शिरकत से जिनकी होता अव्वल है काज सारा, अव्वल है काज सारा, अव्वल है काज सारा। शिरकत जो किए आपने सांसें भी मुस्कुराए। स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए। स्वागत है दिल से आपका, तशरीफ आप लाए।
లాస్ట్ ఇయర్ మేము విజయవాడలో బాలకృష్ణ అనే దగ్గర బట్టి చేసుకున్నప్పుడు నాగలక్ష్మక్కయ్య, మంగక్కయ్య, ఇంచుమించు విశాఖపట్నం నుంచి వేణియకే కనెక్షన్లో దగ్గరగా ఒక 100 మంది వెళ్ళాం. అప్పుడు అన్నీ క్లాస్ వింటాం, అదే ఫస్ట్ టైం. అప్పుడు అనిపించింది బాబా మునుగుపాకలో కూడా గణేష్ అనేతోటి, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళలేదు కదా అక్కడికి, అందరికీ కూడా అవకాశం కూడా ఇప్పుడైతే ఇక్కడైతే అందరికీ అవకాశం ఉంటుందనేసి ఆ రోజే సంకల్పం వేయటం జరిగింది. బాబా డ్రామానుసారంగా చక్కగా గణేష్ అనేది మన మండలంలో మన మునుగుపాక గ్రామానికి తీసుకొస్తారు. అన్నయ్య అయితే మిమ్మల్ని అందరినీ చూసి చాలా ఖుషి అయిపోతున్నారు. అన్నయ్యకి ఎందుకంటే సిటీ అంతా కూడా ఎలాగుంటుంది, బొంబాయి వాతావరణం అంటే చాలా హడావుడిగా గలీజ్గా. బాబా అంటారు కదా మురళిలో, బొంబాయి అంటేనే వికారీ నగరం అని. అన్నీకి ఏంటంటే ఇక్కడ చాలా మంచి వాతావరణం, మంచి క్లైమేటు ఎంత బాగుందంటే అన్నీకి ఆహ్లాద వాతావరణం చూసేసరికి చాలా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే అన్నీకి ఫస్ట్ నుంచి చిన్నది హెల్త్ ప్రాబ్లం కదా, అందువల్ల ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నీ లైట్గా ఫుడ్ తీసుకుంటారు, ఉప్పు కారం మసాలా ఏమీ కూడా తినరు. అలాగే ఇక్కడికి వచ్చాక కూడా ఈ 2 days అలాగే తిన్నారు. అయితే వాళ్ళకి అక్కడ మంచిగా పాలు దొరకవు మనలాగా. ఇక్కడ పాలు పెరుగు చూసి, అన్నయ్య పెరుగు చూసి ఎంత ఆనందపడిపోతున్నారంటే, అక్కయ్య ఎంత బాగుంది అక్కయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పాలు పెరుగు వేసుకొని, ఎందుకంటే ప్యాకెట్ పాలే కదా. అందువల్ల ఈ వాతావరణం ఇదంతా కూడా అన్నయ్యకి బాగా నచ్చేసింది. మళ్ళీ రమ్మందామా దీది? బ్రాహ్మణ పరివారం అందరి తరపున అయ్యి చూడండి, వీళ్ళిద్దరూ కూడా మంచి సంకల్పం తీసుకొని చక్కగా బాబాను ప్రత్యక్షం చేస్తున్నారు. ఇలాగా బాబా అంటారా, కమలం అంటేనే ఉదాహరణ. బయట ప్రపంచంలో మనుషులందరూ ఏమనుకుంటారంటే, ఓం శాంతి అంటే ఇల్లు వాకిలన్నీ వదిలేయాలి, ఉల్లిపాయ తినకూడదు, నీసు తినకూడదు, భర్తను పట్టుకుని అన్నయ్య అనాలని ఇలా ఒక ఏదో సబ్జెక్ట్ వినరు కానీ పై మాటలా మాట్లాడతారు. దాన్ని పట్టించుకోకూడదు, కోపం కూడా రాకూడదు. మళ్ళీ అహం కూడా ఉంది కాబట్టి వస్తుంది, కానీ అవన్నీ వదిలేయాలి. మీరు మధ్యాహ్నం విన్నటువంటి క్లాస్ యొక్క భావార్థం ఇప్పుడు ఈ 2 days నిన్న ఈరోజు మీరు ఏదైతే విన్నారో ఇది వినేసి ఇక్కడే వదిలేసి అలా మెట్లు దిగుతూ వదిలేసి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? అన్నయ్య అంత దూరం నుంచి వచ్చారు అంటే, చక్కగా బట్టి చేశారంటే, మనం అందరం కూడా మళ్ళీ అన్నయ్య వచ్చేటప్పటికి మనలో మార్పు కనిపించాలి. అలా మార్పు కనిపించినప్పుడు మరి ఇంత చక్కగా అన్నయ్య మనకి క్లాస్ చెప్పినందుకు 2 రోజులు కూడా అన్నయ్య కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అక్కకి ఉంటుందా లేదా? మన పిల్లలు మనం చెప్పినప్పుడు వాళ్ళు మంచిగా ఆలకించి విన్నారనుకోండి, మనం ఎంత ఆనందపడతామో. మరి ఇక్కడ నిమిత్తంగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్లుగా మీరు తయారైపోయారు అనుకోండి, ఇంకా చాలా అన్నయ్య మళ్ళీ వస్తారు. గణేష్ పై మళ్ళీ రావాలి, వస్తారు. మన గణేషుని ముందుగానే మనం ఆహ్వానించేసి, బాబా నా బ్రాహ్మణ జీవితంలో ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ విఘ్నాలన్నిటినీ కూడా మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో రిద్ధి సిద్ధి బుద్ధి సంకల్ప సిద్ధి నిన్నంతా దానికోసమే కదా. మన సంకల్పం ఎప్పుడు శ్రేష్టంగా ఉందనుకోండి, ఏ వ్యక్తి వైభవం దేనికి కూడా వశం కాము. అవుతామా? అవ్వం. వీటి యొక్క సూక్ష్మార్థం అంతా ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనలో ఉన్న అహం అనేటువంటిది ఎప్పుడైతే ఆ బిరణ తీసేస్తామో, మనలో ఉన్న వికారాలన్నీ పోతాయి. బయట వాళ్ళకి మనకి తేడా అదే కానీ వాళ్ళని లోపల పెట్టేసి మూత వేసి భగవంతుడా తీసే అంటారు. మనం మూత అహాన్ని, దేహాభిమానం అనేదాన్ని మూత తీసేసి కూర్చున్నాం. సదా నేను ఎవరిని మార్నింగ్ అంతా కూడా మీకు నేనేమో డ్యాన్స్ వేయించారు, ఈరోజు మధ్యాహ్నం ఏమో మీకు 1 గంటకి ఏంటి ప్రతి ఒక్కరిని స్వమానంలో కూర్చోబెట్టారు. నేను ఎవరిని అంటే విశ్వ కళ్యాణకారి ఆత్మను, పూజ్యాత్మను, మహానాత్మను. ఎన్ని స్వమానాలు ఉన్నాయి చూడండి మీ బుద్ధి నిండా, అవన్నీ బయటికి తీయించారు.
చూసారా, మీ బుద్ధి నిండా వాళ్ళంత నాలెడ్జ్ ఉంది. మరి ఇలాంటి ఆణిముత్యాలు వస్తేనే మనం మట్టి పొరలన్నీ కొంత తోముతాం. ఎలాగైతే మీరు సంక్రాంతికి తోముతారు కదా, అప్పుడప్పుడు అన్నయ్య అక్కయ్య ఎలాగొచ్చి మనల్ని ఏం చేయాలి, అప్పుడప్పుడు మమ్మల్ని ఎలా తోమాలని లేదంటే మళ్ళీ మగిలి పట్టేస్తే మళ్ళీ చాలా కష్టం. అందుకని మళ్ళీ పిలిచేసుకోవచ్చు, ఎప్పుడు పిలుచుకుందాం. అయితే ఈ బట్టి గణేష్ అనే బట్టీకి వస్తున్నారు అని మేము ఎప్పటి నుంచి అంటే ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి ఎండలు బాగా కాస్తున్నాయి, కొద్దిసేపు కూర్చోగలగాలి అంటే ఒక 6 గంటల సేపు వాతావరణం అంతా ఏకదం చల్లబడాలి. ఎందుకంటే అన్నయ్య వచ్చే ఒక 10 రోజుల ముందు చూడండి చాలా మరి చూడండి మీ అందరి వీళ్ళందరి తపస్య శక్తితోటి వాతావరణం అంతా కూడా బిల్కుల్ ఏకదం శీతలంగా అయిపోయింది. ఇది మరి ఇంత చక్కగా మనందరి బుద్ధి నిండా కూడా జ్ఞాన రత్నాలు నింపినటువంటి గణేష్ అన్నయ్యకి మరి అన్నయ్య చూసారా, ఎవరి బుద్ధికి ఎలాగ టచ్ చేస్తే వాళ్ళకి ఆ యొక్క షైనింగ్ వస్తుంది అనేది అన్నయ్య దాన్ని విచార సాగరమందరం చేసి జ్ఞానానికి జ్ఞానం, ఉత్సాహానికి ఉత్సాహం, సోమానికి సోమానం అన్నీ మొత్తం అంతా కూడా ఉగాది పచ్చడి అన్నీ చక్కగా కలిపేసి మనకి పెట్టేశారు. ఈరోజు బాబు అన్నారు కదా భోజనం చూడండి, ఎక్కడ బొంబాయి ఎక్కడ మునగపాక. చక్కగా మరి మళ్ళీ రావాలి, వచ్చి మనందరికీ కూడా జ్ఞాన రత్నాలన్నీ కూడా నింపాలి. అన్నయ్య గారి క్లాసులు నేర్చుకున్న తర్వాత నేను మన స్థితిని ఎలా పెంచుకోవాలన్నది నేర్చుకున్నాను. నేను బాగా అంటే కొన్ని క్లాసులు ఉన్నాయి, ఇప్పుడు అన్నయ్య గారి క్లాసులో యూట్యూబ్లో నేను బాగా చేస్తుంటాను. ఇప్పుడు అంటే మన యోగ స్థితిని ఎక్కడ కూర్చున్నా, ఏ సమయంలో ఉన్నా మనం ఎలాగ చెయ్యాలి అన్న దాని మీద ఆయన చెప్పిన మోటివేషన్ మీద నేను నేర్చుకున్నాను. ఆయనకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకోసం అంటే నాకు అందుకని యోగం చేసే ఉన్నంత స్థితి ఏర్పడేది కాదు. అంటే యోగం అయితే చేస్తున్నాను, అంటే కొంతమంది క్లాస్ మోటివేషన్ మీద చేస్తున్నాను. కానీ ఎక్కడ ఉన్నా అంటే చాలామంది ఏంటంటే బాబా దగ్గర కూర్చుంటేనే యోగం ఉంటుంది, లేదా రూమ్లోనే. కానీ నేను ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా సరే కనెక్ట్ అవ్వడం అనేది మన అన్ని క్లాసుల వల్ల నేను నేర్చుకున్నాను. ఇలాగే అన్నయ్య దగ్గర ఏంటంటే మామూలుగా అయితే జ్ఞానశక్తి ఉంటుంది, యోగ శక్తి ఉంటుంది, మామూలు ధారణ శక్తి ఉంటుంది. మన దగ్గర అన్నయ్య దగ్గర నేర్చుకునే ఈ శక్తితో పాటు ఆత్మిక శక్తి, సంతోషాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది. అంటే ఖుషి ఇస్తుంది ఎందుకంటే ప్రతి పాయింట్లోని కూడాను నేను చెయ్యాలి, నేను ఎలాగ అలా నేను తయారైపోవాలని ఉత్సాహపడుతుంటుంది అనమాట. ఆ క్లాస్ మోటివేషన్ క్లాసులు అలా ఉంటాయి. అన్నయ్య చెప్పేది చాలా విశేషతగా ఉంటుంది. ఓం శాంతి, ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఆత్మిక శారీరక కూడా శక్తిని ఇస్తాయి. అంటే శారీరక ఆసనాలు అన్నీ ఉన్నాయి కదా మనం, ఎందుకంటే ఆ శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది, తర్వాత ఆత్మిక సంతోషాన్ని ఇస్తుంది, ఆత్మిక శక్తిని కూడా ఇస్తుంది. ఓం శాంతి. ఈయన మాకు ఎప్పుడో లెక్కాచారం, బంధం లెక్కాచారం ఉందన్న. ఎందుకంటే మేము ఎక్కడో పుట్టి పెరిగాను, ఈయన ఎక్కడో పుట్టి పెరిగారు. అయినప్పుడు కూడా ఎప్పుడెప్పుడో జన్మల బంధం ఉండిపోయింది. ఆ బంధం వల్ల ఈరోజు ఇక్కడ కలిసి ఆత్మిక బంధం ఉండిపోయింది. మరి ఆత్మిక బంధం ఓం శాంతి. ఓం శాంతి. గణేష్ అన్ని గారు వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను అగడంపూల్లోని కూడా అన్ని గారి క్లాస్ 3 రోజులు బట్టీలోకి వెళ్ళాను. కాకపోతే అక్కడ అంత శ్రద్ధగా నేను అనుభవం చేసుకోలేపాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సేవలో ఉన్నప్పటికీ కూడా నేను అన్ని గారి ఆత్మిక స్థితి ఎలాగ చేయాలా అన్నది నేను ఆలోచిస్తూ ఉంటున్నాను తప్ప కానీ ఆ ఐడియా నాకు రాలేదు. కానీ ఆత్మిక స్థితి ఎలా ఉండాలన్న దాని గురించి మాత్రం అన్నిగా చెప్పిన దానికి మాత్రం నేను చాలా శ్రద్ధగా ఆలకించాను. అది నాకు చాలా అనుభవం అయింది కాబట్టి నేను అన్ని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. ఈరోజు మనకి మొత్తం చెప్పిన క్లాస్లో మనం తీసుకోవాల్సినవి 4 విషయాలు. అని ఫస్ట్ ఏం చెప్పారంటే 5 విషయాలు మార్నింగ్ అంతా మీకు చెప్పారు కదా వదిలేయమని. వస్తు వైభవాలు, అలాగే పదార్థాలు, విషయాలు, మనుషులు, ఇవన్నీ వదిలేయమని చెప్పారు కదా. అందరినీ పట్టుకుని ఇవే. ఆ విషయం మనకు కూడా తెలుసు, ఏ వస్తువులు ఏ వైభవాలు మనం కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా. ఆ తర్వాత అన్నీ చెప్పినవి ఏంటి, 7 సముద్రాలు. 7 సముద్రాల్లో అందరూ ఇంకా ఫస్ట్ దగ్గరే ఉన్నాం.
అంటే బాబాకి దేహాభిమానానికి చాలా దూరం ఉంది. మనం ఇంకా కింద అంటే ఇక్కడ భూమి దగ్గర ఉండిపోయాం, కాళ్ళ దగ్గర ఉన్నాం. మనం ఇంకా తల మీదకి పరంధామానికి వెళ్ళాలంటే అంటే మనం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మనం ఇంకా ఎక్కడున్నాం? భూమి దగ్గర ఉన్నాం. ఇంకా మనం దాటాల్సింది జలాన్ని దాటాలి, అగ్నిని దాటాలి, గాలిని దాటాలి. ఆత్మ యొక్క అనుభవాన్ని అప్పుడు చేరుకోగలుగుతాం. ఎప్పటి వరకు మనం యోగం చేస్తున్నాం కానీ ఆత్మ పరిచయం లభించింది, అలాగే ఆత్మను తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆత్మ గురించి తెలుసుకొని పరమాత్మను తెలుసుకొని కలయిక కూడా చేస్తున్నాము. కానీ ఆత్మ యొక్క అనుభవం పొందలేదు. అసలు ఆత్మ యొక్క అనుభూతి ఎప్పుడు దొరుకుతుంది అంటే పరమాత్మతో కనెక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు. ఆ కనెక్షన్ మనం వైర్లు కలుపుతున్నాం అని ఏం చెప్పారు? వైర్లో ఉన్న ఇనుప తీగలు కలవాలి. ఆ లోపల ఇనుప తీగలు కలిస్తేనే మనం పరమాత్మతో కలుస్తున్నట్టు. కానీ మనం బయట ఉన్న ఇంకా శరీరాన్ని ఆ దేహాభిమానం వదలలేదు, అంటే చాలా కింద ఉండిపోయాం. నెక్స్ట్ ఆ తర్వాత అన్నీ ఏం చెప్పారు? మనం ఏవైతే ఇప్పుడు మనకి 5 రకాలుగా కోరికలు వస్తున్నాయి కదా, ఏంటవి? శారీరకంగా, మానసికంగా, భోజనం పరంగా, ఇవన్నీ ప్రేమ, గౌరవం, అధికారం పరంగా. ఎక్కడ కూడా మనం ఇంకా ఎక్కడున్నామంటే శారీరక పరంగానే ఉండిపోయాం, మానసిక పరంగానే ఉన్నాం. సపోజ్ చూడండి, ఎప్పుడైనా మనం బాగా ఇంట్లో 2-3 రకాలు వండుకున్నప్పుడు ఎక్కువ తింటాం, రోజు తినేది నార్మల్. అలాగే ఇక్కడ ఏం చెప్పారు అన్నయ్య? మనసులో పాత బీజాలు నాటేసాం ఆల్రెడీ, పాత ఆలోచనలు చాలా ఉన్నాయి. వాటిని కాలిస్తేనే కదా కొత్తవి మనం వేసుకోగలుగుతాం. కానీ అవి కాల్చట్లేదు. మనం నార్మల్గా రోజు మురళికి వస్తున్నామా, వెళ్తున్నామా, మురళి విన్నామా, అయిపోయింది అంతే. బాబా మురళి వినమన్నారు, వినేసాం. కానీ ఎక్కడవక్కడ విన్నదాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? ఇలాంటి బట్టీల వల్ల ఏమవుతుందంటే ఆ కాల్చడం నేర్చుకుంటాం. మురళి అనేది ఏంటి? అది వినడం వరకే ఉంచుతున్నారు. బట్టి అనేది ఏంటి? వాటిని కాల్చేయాలి. ఈ కాల్చేయడం కోసమే బట్టీలు అనేవి ఎలా పెడతారంటే మ్యాక్సిమం ఒక్కరోజు బట్టి ఎక్కడ ఉండదు. అయితే 21 రోజు బట్టి అయినా ఉండాలి, లేదంటే 7 రోజుల బట్టి, లేదంటే 3 రోజుల బట్టి అయినా ఉండాలి. ఆ 3 రోజుల బట్టీలో కూడా ఇవన్నీ ఎందుకు చెప్తారంటే అట్లీస్ట్ ఆ 3 రోజులైనా నేను ఆత్మని అనే స్థితిలో కూర్చుంటే అసలు ఆ పాతవేంటి, వేటిని కాల్చాలి అనేది ముందు తెలుసుకోవాలి. కాల్చడం తెలిస్తే సరిపోద్దా? వేటిని కాల్చాలి అనేది కూడా తెలుసుకోవాలి. మళ్ళీ ఏమి నాటాలి అనేది కూడా తెలుసుకోవాలి. అంతే కదా. ఆ పంట తీసాక ఇంకో పంట ఏం వేయాలని తెలిస్తేనే కదా ముందు దాన్ని ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. సో అలా ఈరోజు క్లాస్లో నాకు ఇవన్నీ కూడా బాగా అర్థమయ్యాయి. మనం కూడా పాతవన్నీ కాల్చేసి కొత్త బీజాలు, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలన్నమాట. ఓం శాంతి. ఓం శాంతి. జ్యోతి స్వరూపుడు శివ పరమాత్మ యొక్క జ్ఞానం నేను 10 సంవత్సరాలు బట్టి నాకు బాబా జ్ఞానం తెలుసు. అయితే నేను పక్కాగా అన్ని నియమనిష్టాలు పాటించలేకపోతున్నాను. బాబా సేవ చేయాలని నేను అనుకున్నాను. వాడ్రాపల్లో చాలామంది ఆత్మలకైతే తెలుసు, కానీ రూమ్ దొరక్క అక్కడ 5 అక్కడ 10 మంది, అక్కడ 10 మంది అలా బాబా జ్ఞానం వింటారు. నాకు సేవ చేయాలని తపన చాలా ఎక్కువ ఉంది. వెళ్తాను, చేస్తాను. తర్వాత 10 రోజులు బాగోకపోతే మళ్ళీ చేయలేకపోతున్నాను. శివబాబా సేవ చేస్తున్నాను. వరదానము, మురళి అన్నీ చదువుతాను. అయితే ఈరోజు మాత్రం నాకు చాలా జ్ఞానోదయం అయింది అన్ని క్లాసు. ఎందుకంటే ఈ పంచతత్వాలతో కూడిన శరీరం, ఈ శరీరం గురించి చాలా బాగా పక్కాగా చెప్పారు. మెయిన్ ఏంటంటే ఎంత బాగా ఉందామన్న ఈ కలియుగం ప్రభావం ఏటో తెలియదు. వ్యక్తులు, వస్తువులు, వైభవాలు, పదార్థాలు, విషయాలు, ఈ 5 మనల్ని కూడా పాడు చేస్తున్నాయని బాబా చాలా పక్కాగా నిజంగా చాలా బాగా అర్థమైంది. అలాగే మనకి వికారాలు కూడా చెప్పారు కదా. దేహాభిమానము, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, అవిశ్వాసం గురించి కూడా చాలా పక్కగా నేను ఈ రోజు కానీ సెలవు పెట్టుకుని రాకపోతే నేను చాలా మిస్ అయిపోదును. నేను చాలా సంతోషపడ్డాను. బాబా జ్ఞానం తెలుసుకున్నాను. బాబా శక్తినిచ్చి సేవ చేయాలని పరమాత్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. గణేష్ అనే క్లాసు అగ్నంపూడిలో కూడా చాలా బాగా అనిపించింది. ఖుషి అయిపోయాను. అనే క్లాసు అనేసరికి అక్కయ్య ఆజీ అనేసని ఎప్పుడైనా పర్లేదు ఇంక నేను వచ్చేస్తాను అని అన్నాను. ఈరోజు అన్నయ్య గారి క్లాస్ కూడా అన్నీ బాగా చెప్పారు. ముందు లోపల చూసుకోవాలి. మనం బయట వెతుకుతున్నాం సమాధానం, కానీ మన లోపలే ఉంది, చెక్ చేసుకోమన్నారు అన్నయ్య. అంటే ఏటేట్లపైన మనకి మోహం ఉంటుంది మాటలు కానీ బాబా కూడా చెప్తారు మురళిలో. కానీ మనం లోపలికి వెళ్ళి చూసుకున్నప్పుడే అది మోహం అనేది కూడా ఏ టైంలో వస్తుంది, దాన్ని ఎప్పుడు జయిస్తామో
అన్నీ కూడా క్లారిటీ ఇచ్చారనమాట అన్నయ్య. నేను బాబు కోసం అడిగాను, ఆ సంకల్పం కూడా వాడి మీదే అలా ఉండిపోయింది. అంటే అన్నయ్య అది కూడా క్లియర్ చేశారు. అంటే బాబా బిడ్డగా ఇచ్చేసాను ఇద్దరిని కూడా. నేను ఏ సేవకి వెళ్ళినా బాబా నీ పిల్లలే అంటాను, కానీ ఇంకా పట్టుకుంటున్నాను. దాన్ని పూర్తిగా బాబా మీద వదిలేదు. అందువల్లే నాకు ఆ మోహం ఉంది అనిపించింది. బాబా చెప్తారు కదా, ఇంకా బయట వాళ్ళ ప్రేమను ఎతుకుతున్నాం. భగవంతుడు ఇంత ప్రేమను ఇచ్చినా కూడా పూర్తిగా తీసుకోలేదు అని అనిపించింది. గణేష్ అని క్లాస్ అనుభూడికి ఎప్పుడైనా సరే నేను కూడా అక్కయ్యకు రెడీ అని చెప్పాను. నిజంగా గణేష్ అన్నయ్య, ఇక్కడ ఉన్న శ్యామలక్కయ్య చాలా అతిరథ మహారథుల బాబాను ప్రత్యక్షం చేయగల శక్తులు అన్నమాట వీళ్ళు. మనం అది అనుభవం చేసుకుంటే మనం నిజంగా ఏం పాలన తీసుకుంటున్నాం వీళ్ళ నుంచి అని మాత్రం మనం పక్కా గ్రహించుకోవాలి. ఎందువల్లంటే అది నేను గణేష్ అన్నయ్యని అగనంపూడి క్లాస్లోని అన్నయ్య నిజంగా బాబాను ప్రత్యక్షం చేసి బాబా నుండి శక్తిని మనకి ప్రసాదించారు. నిజంగా ఆ రోజు నాకు చాలా అనుభవం అయింది. కాకపోతే ఆ రోజు అన్నయ్యారు, బాహ్య ప్రపంచం మీద మీరు మనసు మళ్ళినచో మీరు బాబాకు దూరం అయిపోతారని చెప్పారు. ఆ కొన్ని రోజులు బాగానే నడిచేది, కానీ బాహ్య ప్రపంచం వైపు మన బుద్ధి ఎంత ఉందో అలాగనే అన్నయ్య మళ్ళీ మరొక రిపీట్ చేశారన్నమాట. కాబట్టి బాహ్య ప్రపంచం మీద మనసు వీడి మన అంతర్గతంగా బాబాతో ఎప్పుడు నిరంతరంగా మళ్ళీ ఎలా చేయాలి, మనం మళ్ళీ ఎలాగ బాబాకు టచింగ్తో ఉండాలన్నది మాత్రం ఇవాళ అద్భుతంగా అన్నయ్య విశ్లేషించారు. మరొకసారికి మనందరి తరపున గణేష్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అక్కే చెప్పేశారు. కాకపోతే ఒకటే, నేను విజయనగరం సెంటర్లో, మెయిన్ సెంటర్లో అక్కడ ఉంటాను. అక్కడ అన్నపూర్ణ అక్కయ్య అనమాట మాకు చెప్తారు. నేను 2012లో రిటైర్ అయ్యాను సర్వీస్ నుంచి. 2013లో నేను జాయిన్ అయ్యాను, బాబా దగ్గరికి వచ్చి జాయిన్ అయిన నుంచి కంటిన్యూ 4 సార్లు 2 సార్లు మౌంట్ టాప్ కూడా వెళ్ళడం జరిగింది. అంతా జరిగింది. కాకపోతే ఏంటంటే తమ క్లాసు ఇదే ఫస్ట్ టైం నేను విన్నాను. నాకు బాగా ఇంప్రెస్ అయింది. కానీ ఇదే అవకాశం మాకు విజయనగరంలో కూడా అక్కడ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అక్కడ అక్కయ్యలు అడగారేమో నాకు తెలియదు మరి ఆ విషయం. వేరేనే. కానీ చాలా అసలు ఇది కరెక్ట్గా మా మైండ్కి సెట్ అయ్యేది క్లాస్. ఏదోగా చెప్తే అంత దూరం మన ఈ ప్రజలు, ఈ పబ్లిక్ అంత వెళ్ళరు. కానీ మీరు చెప్పిన బాణీలో అలాగైతే ఇది కరెక్ట్గా మన ఈ పబ్లిక్ అందరికీ కూడా బుర్రకి కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే నా అభిప్రాయం అన్నయ్య. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ బట్టి ఉన్నారని సంగతి మన నాగలక్ష్మకి నన్ను కనిపించి చెప్పింది. అక్క 2 రోజులు బట్టి ఉంటుంది, నువ్వు ఎలాగైనా ఎక్కడికి వెళ్ళకుంటారా అని చెప్పేసి అన్నారు. అలా మండలాఫీస్లో మీటింగ్ ఉన్నది ఆపుకొని 2 రోజులు ఎలాగైనా సరే అనేది. ఎందుకంటే మొన్న ఆగనంపూడిలో విన్నాను 3 రోజులు క్లాస్కి, 3 రోజులు కూడా క్లాస్కి వచ్చి విన్నాను. ఎందుకంటే మన మనసు మంచిదైతే ఆలోచన కూడా మంచిదవుతుంది. మెయిన్ ఆత్మ కంటే మనసు నిర్మలంగా ఉంచుకొని మాయని పక్కన పెట్టేయాలి. అతి ప్రమాదం అనేది మాయ. ఎందుకంటే అది అలా మాయ చేయడానికే చూస్తూ ఉంటుంది. కానీ దాన్ని పక్కన ఎప్పుడైతే పెట్టామో మన అన్నీ కూడా జయించడానికి ఏదైనా ఏ పని చేసినా సరే విజయం సాధిస్తాము. అలాగే గణేష్ అన్నగా చెప్పింది బాగా అర్థమైంది అందరికీ. ఎందుకంటే మరి పడవ నడిపేటప్పుడు ఆ తాడు కట్టేసి నడపలేం కాబట్టి మన అన్ని బంధనాల్లో ఉన్నాం. ఈ క్లాస్కి వచ్చినా సరే ఇంటికి వెళ్ళేసరికి బంధనాలు పీక చుట్టుకుంటున్నాయి. వదిలేసి ఓం శాంతి కాడ ఉండాలంటే ఉండలేకపోతున్నాం. కానీ ఓం శాంతి దగ్గర చాలా నేర్చుకోవాలా. నేర్చుకుని కూడా ఆచరించి బుద్ధిని జ్ఞానంగా ఉంచుకొని మాయని పక్కన పెట్టేస్తారని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు ఉన్న బాధలన్నీ పోయినట్టు అనిపించింది. ఎన్నో ఆలోచనలు ఉండే బుర్రలోను, ఈ ఆలోచనలన్నీ తీసి పడేసినట్టు అయిపోయింది. ఎంతో హ్యాపీ అనిపించింది. గణేష్ అన్నకి థ్యాంక్స్, శ్యామలక్కకి థ్యాంక్స్. నాకు మనసు చాలా ఉల్లాసం అనిపించింది. అది ఇంకా పాయింట్ ఏదో చెప్పండి. పాయింట్ చెప్పంటే వేర్స్ వదిలేయాలి, అసూయ వదిలేయాలి, ఈ అగ్నితత్వం పంచతత్వాలు ఇవన్నీ వదిలేయాలి. మీరు ఆత్మ అనే నిత్యంలో ఉండాలి. పరమాత్మనే పట్టుకోండి, ఇవన్నీ వదిలేయండి. ఎక్కడ ఏవి మనతోటి రావు, మనం తీసుకెళ్ళి ఇది ఏది ఉందో అదే వస్తుందని చెప్పారు గణేష్ అన్నయ్య. థ్యాంక్స్.
ఈరోజు గణేష్ అన్న గారు చెప్పింది ఎందుకంటే మనసు, బుద్ధి, సంస్కారం మనిషికి 3 కూడా అవసరం. ఎందుకంటే మనసు ఎప్పుడు బాగానే ఉంటుంది కానీ బుద్ధి, సంస్కారం ఆ 2 జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ 2 ప్రమాదకరమైనవి. ఎందుకంటే మన మనసు బాగా ఉన్నా సరే బుద్ధి ఏం చేస్తుంది, చెడు ఆలోచనలు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. అలాగే సంస్కారం అంటే డబ్బున్న వాళ్ళకి ఒకలాగా గౌరవం, లేని వాళ్ళకి ఒకలాగా గౌరవం అవి చేయకూడదు. అదే బుద్ధితో ఆలోచించి మనకంటే ఇప్పుడు రాంజావు గారిని చెప్పారు కదా, ఎప్పుడు కూడా మనం ఎదగాలనుకుంటే మనకంటే కింద స్థాయిలో ఎప్పుడైతే మనం గుర్తించుకుంటామో మనం ఎదగడానికి ఆలోచన ఉంటుంది. మనకంటే బాగా డబ్బున్న వాళ్ళు ఊహించుకుంటే మాత్రం మనకి ఏటొస్తుంది, లాస్ట్కి షుగరు బీపీ వస్తుంది. అది డబ్బు ఉంది మనకి ఎందుకు లేదు. ఎందుకంటే మానవ జన్మకి సాధ్యమే ఆలోచించడం. అది బాగా డబ్బు ఉంది, వాళ్ళు కారులో తిరుగుతున్నారు, ఇవన్నీ ఆలోచించడం వల్ల మనకి షుగర్లు బీపీలు ఉన్నాయంటే మన బుద్ధి కరెక్ట్గా లేకపోవడం వల్ల. మన బుద్ధి ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో మనకి ఏ రోగాలు రావు. అందుకని మీ అందరూ కూడా గణేష్ అన్నయ్య గారు చెప్పినవి మళ్ళీ అన్నయ్య గారు మళ్ళీ బట్టే పెట్టేసరికి మన అందరం కూడా అతను ఇప్పుడు ఏం చెప్పెళ్ళారో అవన్నీ కూడా మళ్ళీ అతనికి మళ్ళీ మనం ఆలోచించి మనం చెప్పాలి. అతని ప్రశ్నకి మనం ఆన్సర్ చెప్పి అంత రెడీ అయ్యి ఉండాలి. థ్యాంక్ యూ. గణేష్ అన్నయ్యకి, కమలాకి గారికి స్వాగతం, సుస్వాగతం. అంటే వెళ్ళకూడదు, ఇంకో 2 రోజులు అయితే అక్కయ్య గారు 2 రోజులు గట్టిలో ఉండమని అన్నారు. నాకైతే చిన్న నడుంపీకి ఒకటి ఉంది. నేనైతే అవ్వదు అనుకున్నాను. ఆ నడుంపీకి కాదు, ఇంకోటి కాదు ఏది అనిపించలేదు. అసలు టైమే కనిపించలేదు. అంత ఖుషిగా అయిపోయాం. అయితే ఇంకోటి ఏంటంటే అన్నీ గారు చెప్పింది నాకు బాగా ఇదేంటంటే అన్నీ బాగున్నాయి. ఇది కదా మనం మనకంటే పెద్దోళ్ళని ఉన్నోళ్ళని ఎన్నుక్కోగలరు. మనకంటే లేని వాళ్ళు చూసి మనం ఆనందపడాలి. చెట్టు కింద నుండి బతికే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. డబ్బున్నోళ్ళు ఎప్పుడు కూడా ఆనందం పొందలేరు. ఇందులో లాస్ట్ కట్టుకెళ్ళి ఏమి ఉండదు. మనం ఉన్నంతకాలం ఆనందంగా బతికామా లేదనేదే చివరికి మిగిలేది. ఆ తర్వాత భోజనం విషయంలో అయితే మాత్రం చాలా బాగుంది. నాకు ఏదేదో చూడు అద్దమాల గడ్డలు ఎట్టే బదులు శుభ్రమైన భోజనం, శుభ్రమైన కూర, రసం, సూపర్ అన్నమాట. ఏదేదో మంచిది అన్నమాట. మంచి భోజనం ఎప్పటికప్పుడు టీలు ఇస్తూ అన్నీ చాలా చక్కగా చేశారు. రైస్ రసమే రేపు నుంచి మీకు నాకు చాలా ఇష్టం అండి అన్నీ గారు. అన్నయ్య గారు చెప్పిన పాఠం మాత్రం చాలా బాగా ఉన్నది. అంతా కూడా మనకు తెలిసిన విషయాలైనా సరే మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఇక ఇక్కడ ఎలా ఉంటున్నామో అంత ప్రశాంతంగా ఉండేలా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి రావు. మన ఇక్కడ ఉన్న ఆలోచనల్ని మనం అనుసరించాలి అందరూ కూడా. సరే, ఓం శాంతి. ఇంకా వినాలి అనేసి అన్నట్టు ఎక్కడో తపంతో ఉంది. స్వర్గం నుంచి ఇప్పుడే వచ్చినట్టు, స్వర్గం నుంచి నరకం నుంచి స్వర్గంకి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఎప్పుడు ఇరిగిపోయిన కర్రలా ఉండకండి. బాబా చెప్తున్నారు, ఎప్పుడు ఖుషీగా ఉండండి, అందరితో ఉండండి, ఖుషీగా ఉండండి. అక్కయ్య అనలేదు, లాల్ పిల్లలేదు, ఎల్ల పిల్లలేదు అనేసి అని ఎప్పుడు కూడా చింతించకండి, ఎక్కువ ఖుషీగా ఉండండి అని చెప్పారు. ఓం శాంతి. మాయ నుంచి మనం ఎలా బయటపడాలి, చిన్నవాళ్ళతోటి పెద్దవాళ్ళతోటైనా సరే ఎలా మసిలిపోవాలి, ఏ రకంగా అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్తాం, కానీ అందరికీ అది అర్థం అవ్వదు. అందులో కొందరు బుద్ధిహీనులు కూడా ఉంటారు, కొందరు తెలివైన వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి అన్నయ్య చాలా చక్కగా చెప్పారు. అలాగే బట్టి గురించి నిరుడు అగనపూల్లో చెప్పినప్పుడు వెళ్దామని అనుకున్నాం అన్నయ్య గారి క్లాస్కి, కానీ అప్పుడు వెళ్ళడం అవ్వలేదు. కానీ మొన్న మేము షిరిడి వెళ్ళినప్పుడు క్లాస్ పెడుతున్నారని అంటే అయ్యో అనవసరం ఈ సంవత్సరం కూడా మిస్ అయిపోయాము అన్న, క్లాస్కి వస్తానో రానో అనుకున్నాం. కానీ బాబా దయవల్ల మమ్మల్ని కరెక్ట్ టైం తీసుకొస్తారు. నిన్న ఇవాళ కూడా అటెండ్ అయ్యాను, చాలా సంతోషంగా అనిపించింది. అలాగే అక్కయ్య కల్తో బతాయనా దీది कुंभ मेला में तो सभी लोग जाती नहीं तो इतना खुशी तो किसी की भी आती नहीं करके बोला है ना, वो तो सही बात है. కుంభమేళ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంత ఆనందాన్ని అయితే పొందలేరు, ఎవరు కూడా పొందలేదు ఇంత ఆనందం.
కుంభమేళకు ఎక్కడి నుంచో పరుగులు తీసుకొని ఎంతో జనం వెళ్ళారు, కానీ ఇంత ఆనందం మటుకి అక్కడ రాలేదు ఎవరికి. ఇక్కడ వచ్చినంత ఆనందం ఎక్కడ కూడా కలగలేదు. పోతే సయ్యేది. నేను క్లాసులకు వెళ్ళడానికి ఇంట్లో ఒప్పుకోరు, చాలా బంధనాల వల్ల. ఆయన ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా నేను సెల్లో వింటూ ప్రతి పాయింట్ కూడా నేను కంఠస్థ పెట్టుకొని ఏదో ఒకలాగా నేను ఆ శక్తిలోనే ఎలా అయినా ఉండాలి కదా అని ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చినా సరే నేను జయించి భగవంతుని గట్టిగా పెట్టుకోవడం నాకు అనుభవం అయ్యింది. అలాగే నువ్వు కోపాన్ని జయించాలి అని ఎక్కువ నాకు కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఎలా జయించాలో మీ ద్వారా నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. రమ్మంటారు కానీ వందనాల కారణాల వల్ల నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అన్నయ్య గారి క్లాస్ ఉన్న తర్వాత చాలా చాలా ఖుషి అయిపోయాను. మా ఉదయం పూట రాలేదు, మధ్యాహ్నం పూట వస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య గారి క్లాసు, చాలా సంతోషం. మనసును జయిస్తే జగత్నే జయించవచ్చు అని అదొక బాగా నాకు అది నచ్చింది. మాట్లాడలేకపోతే ఎన్నో చెప్పాలనుకుంటాను కానీ చెప్పలేను. కానీ అన్నీది ఆత్మ అంటే ఏంటో అన్నీ తెలిసింది. నిన్నలా నాకు ఆత్మ అంటే ఏంటో తెలుసు కాదు, కానీ ఓంశాంతి బేగ వెళ్ళిపోవాలి ఇంటికాడ పని కాడ చేయకుండా ఓంశాంతికి వస్తాను. కానీ అక్కయ్య అంటారు ఒకటేనే చెప్పు, అలా నేర్చుకుంటే నేను చెప్పలేకపోతున్నాను అక్కయ్య అంటే. మళ్ళీ రోడ్డు అంటే వెళ్ళిన వాళ్ళందరికీ చెప్తాను, అక్కయ్య ఇలా చెప్తున్నారు రావాలని చెప్తాను, తీసుకొస్తాను అందరు. నేను మీది చాలా బాగా నచ్చిందండి నాకు. కానీ బట్టీలో నాకు నిద్ర అన్నది రాలేదు, తగిన నిద్ర అయిపోయేదాన్ని ఒక పావు గంట అయినా సరే. చాలా బాగుంది. కూర్చొని అన్నీగా చెప్పిన విషయాలన్నీ తెలుసుకొని ధ్యానం చేసినప్పుడు స్మృతిలో ఉన్నప్పుడు అంత ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ నేను బట్టీలో కూర్చోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నయ్య. మిమ్మల్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషం. అన్నయ్య గారి క్లాసులు చేసిన కాడి నుంచి కూడా నిన్నటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అనుభవాలు అయినాయి. ఎంతైతే వీక్గా ఉంటున్నామో అన్నయ్య గారు ఇంకా పవర్ఫుల్గా తయారు చేస్తున్నారు. 3 రోజులకి 2 రోజులు విన్నాము. అబ్బాయి ఇంకా ఈరోజు మాకు తెలియలేదు. 3 రోజులు అక్కడికి వచ్చి ఉండిపోయాం కాదన్నట్టు అనిపించింది. మాకు శ్యామలకి చెప్పపని మా పిల్లలు చెప్పడంతో మేము వస్తామని చెప్పమ్మా కబురు పెట్టాం, విన్నాం. అన్నయ్య గారు చెప్పినట్టు ఈ జనం పోతే ఏం సంపాదించుకున్నారు అనేసి అడిగారు. అలాగే మొన్న మా అక్క చనిపోయారు, మా అమ్మ చనిపోయారు, వదిన చనిపోయారు. చాలా బాధలు అయితే ఉన్నాం. ఒకే నెలలో 3 పోయారు. పోవడంతో చాలా బరువు అయిపోయి గుండెలు చాలా బరువుగా ఉండే అని ఆ ఉండడంలోని నాకు అసలు ఏం చెయ్యాలా. బాబా దగ్గరికి ఎప్పుడు నిరంతరం వెళ్తాం మేము. వెళ్ళినా సరే ఇలా తగ్గలేదు అంటే నాకు వెళ్ళి 2 రోజులు కూడా వెళ్ళి ఉండాలి. అది నా గుండెలు తేలిక అవ్వాలి. బట్టీలో కూర్చుంటే చెత్త అంతా పోతుంది కదా, అలాగన్నట్టు నాకు ఇంక అందువల్లే అడిగేయడం వచ్చింది. ఇంకా 2 రోజులు నేను ఎలాగ ఉండిపోతానమ్మా అలాగని చెప్పి అని చేశాను. ఇది మన దేహాత్మానం అనేది గణేష్ అనే చెప్పింది చాలా బాగా. చెప్పండి. అదేంటంటే ఎప్పుడైనా సరే ఈ శరీరమే శాశ్వతం అనుకుంటున్నాం ఇప్పుడు వరకు. ఈ శరీరంలో ఉన్న ఆత్మను గుర్తించలేదు. అది ఏంటంటే ఎంత రొద్దు ఈ ఆత్మ శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతం అనుకున్నప్పుడే మనం భగవంతుల్లో జ్ఞానంలో నిలబడగలం. ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే బాబా కాడికి వచ్చినప్పుడే ఆ జ్ఞానం నిలబడగలం. అనుకున్న ప్రకారంగా భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ నియమాల ప్రకారంగా నడిచి తండ్రిని అప్పుడు నిత్యం కూడా చూతులో ఉంచుకొని అతని తణుపులో ఉంచుకొని అతనితోటే కలిసినవి ఉంటే మనకి ఇంకంతకంటే భాగ్యం లేదు. ఓం శాంతి. సేవ చేద్దామని నాకు ఉన్నది. నాకు గణేశని చెప్పిన కాంచి నాకు బాబాతోటి ఉండిపోదామని ఉన్నది నాకు. ఓం శాంతి. అంతా కూడా ఇది మాయ ఉండేది, మాయ మాత్రం పూర్తిగా ఒగ్గిపోయింది. ఇప్పుడుతోటి పూర్తిగా చెత్త అంతా వదిలిపోయింది. మంచిలో దిగేసాం అంతా కూడాను. అందరూ కూడా చాలా శుభ్రంగా ఆలకించి మనసు పెట్టి బాబా మీద మనం నిమిత్తంగా ఉండేలా ఉంటే చాలా ధన్యవాదాలు మనం పొందగలం. బాబాతో బాగా మనం నిమిత్తంగా ఉండగలము. బాబా క్లాస్ అంతా బాబా నుంచి నాకంతా కూడా పూర్తిగా బాబా ఇప్పటి వరకు కూడా దేని మీద మోహం ఉండేది, ఏ మోహం కూడా లేకుండా
అనుభవం అయింది. దేని మీద మోహం పెట్టుకోకూడదు, ఇంక బాబాతోటే నిరంతరం ఉంటే ఎవరిది వాళ్ళకే కానీ ఒకరికి రాదని బాబా అన్నీ చెప్పారు. నీవు చేసిన అవతలకి ఏమీ రాదు, నీవే బాబాని నీవే తెలుసుకొని నీది నీవే చేసుకొని వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి ముక్తి పొందుతుంది, కానీ నీది వాళ్ళకి ఎక్కదని బాబా చెప్పారు. కాబట్టి ఎవరిమైనా నేను మోహం పెట్టుకోలేదు, అంతా కూడా బాబా మీదే నిమిత్తంగా మోహం పెట్టుకున్నాను. ఈవేళ ఇంకా బాగా అర్థమైపోయింది. నాకు ఈ కార్యక్రమం ఎలా ఉంటే ఎలా ఉందంటే, దేవేంద్రుడి సభలోను శ్రీకృష్ణుడు కూర్చొని మనకి ఎలాగైతే వాక్యాలని చెప్తున్నారో అలా అనిపించింది అనమాట. అన్నయ్య గారు చెప్పేవన్నీ వాక్యాలని మనకి బ్రహ్మ బాబాకి శివబాబాకి ఎలాంటి కనెక్షన్ ఉందో శ్యామలక్కకి మనకి కూడా అలాంటి కనెక్షన్ ఉంది. బ్రహ్మ బాబా ఇప్పుడు ఎవరంటే గణేష్ అన్నయ్య, అన్నయ్య గారు కనెక్షన్ అక్కయ్య గారికి ఇచ్చారు దాది. ఆ దాది మన కనెక్షన్ బట్టికే ఇవన్నీ వాక్యాలు మహావాక్యాలని మనం వినగలిగాము, లేకపోతే మన ఇంట్లో మనమే ఉండిపోదాం అంతే. మీకు ఈరోజు అనుభవం ఏమైంది అది చెప్పండి. ఈరోజు అనుభవం చాలా బాగా ఉంది. ఇంకా ఇంతవరకు కూడా కొంచెం మురళి చదవడం, క్లాస్కి అందరూ వస్తున్నారా లేదో చూడడం ఇంతవరకే నాకు తెలిసింది. ఈవేళ మాత్రం అన్నయ్య గారు చెప్పిన వాక్యాలు పెడితే మనలో ఉన్నటువంటి మనకి యాగం ఎందుకు కుదరలేదు, మనం వాళ్ళ పక్క వాళ్ళు చూస్తున్నామా ఇక్కడ చూస్తున్నామా అనుకునే వాళ్ళం, కానీ అలా అని కాదు, మనలో మనం చూసుకుంటేనే మనకి యాగం కుదురుతుంది అని చెప్పేస్తారు. కానీ అన్నయ్య గారు మనకి నిర్ధారణ చేసి చెప్పారనమాట. అది నాకు బాగా ఇష్టపడ్డాను. ఈరోజైతే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నేను యోగం చేసినప్పుడల్లా బాబా నాలో కోపం పోవాలి, క్రోధం పోవాలి అనేసి అయితే అంటాను, కానీ అదంతా నేను పట్టుకొని ఉన్నాను. బాబా అయితే వదలమంటున్నారు కానీ నేను పట్టుకొనే ఉన్నాను అనే విషయం బాగా ఈరోజు బాబా అన్నీ చెప్పిన విషయంలో అర్థమైంది. ఓం శాంతి. గణేష్ అన్ని క్లాసు చాలా బాగుంటుందని ఇప్పటివరకు నేను ఎప్పుడు వినలేదు, ఈరోజు విన్నాను. చాలా ఆనందం వేసింది. దేహాభిమానం అంటే ఏదో అనేసుకున్నాం కానీ అది కావాలి ఇది కావాలని కోరికతో ఉన్నామే కానీ దేహాభిమానంలో ఉండకూడదు. దేహాభిమానం వల్లే మనం ఇంతవరకు యోగం కూడా కుదరదని ఇప్పుడు తెలుసుకున్నాను నేను. అది కావాలి ఇది కావాలనే కోరికలు ఉండకూడదు. నిజంగా ఎంత అదృష్టం పెట్టిన అన్నయ్యకి కూడా ధన్యవాదాలు, అక్కయ్యకి కూడా ధన్యవాదాలు. ఎంత అదృష్టం పెట్టిన మా శ్యామలకి కూడా చాలా ధన్యవాదాలు. గణేష్ అన్నయ్య గారు వచ్చి అందరికీ మనకి చాలా బోధించారు, మంచి వాక్యాలు ఇచ్చారు. ఇందులోనూ మనం చాలా అన్నీ పట్టుకుంటాం, అన్నీ పట్టుకుని అన్నీ మనవి కాదు, మనీ అనేది మనకు కాదు. ఇప్పుడు అందరి గురించి మనం సేవ చేస్తున్నాం, ఇది ఎంత కాదు. 24 గంటల్లోనూ 24 గంటల్లోనూ 1 గంట భగవంతుడికి మనం అర్పిస్తే మనకు మన ఓన్ బాధ్యత మనకి అబ్బుతుంది. 23 గంటలు చేసింది ఇదంతా ఇక్కడ ఉండిపోవాల్సిందే. కొద్ది గొప్ప మనం చాలా వదులుకోవాలని, చెత్త అంతా వదులుకొని మంచిగా పట్టుకోవాలని భావిస్తున్నాను. గణేష్ అన్నయ్య గారికి నమస్కారం. అందరూ కూడా ఓపికగా ఈ ఆత్మలన్నీ కూడా మీరందరూ చాలా ఓపికగా వింటున్నారు. అన్నయ్య గారి ఈ క్లాస్ వినడానికి మనకు చాలా భాగ్యం ఉంది కనుకే అన్నయ్య గారు వచ్చారు. ఆ విధంగా నాకేమనుభవం అయిందంటే ఈ ఆత్మలందరూ కూడా వినాలి, అన్నయ్య గారి అనుభవం కూడా మీరు అందుకోవాలి. ఎందుకంటే మీకు ధైర్యం రావాలి. ఏవే గుణాలు మనం తీసుకుంటామో మనసులోంచి ఏమైతే వదలట్లేదో అని నాకు అదే అనుభవం అయింది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుభవం చేసుకుంటాను, మళ్ళీ చేసుకుంటూ కూడా అన్ని క్లాసులు చాలా విన్నాను. విజయవాడ వెళ్ళాను, ఆగనంపూడిలో జరిగినప్పుడు కూడా విన్నాను. అందుకనే అన్నయ్య గారి క్లాస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే లోతుగా వెళ్తాను. అలాగే ఈరోజు కూడా ఈ వస్తువుల గురించి, వైభవాల గురించి, ఈ పదార్థాల గురించి కానీ, విషయాల గురించి కానీ, ఈ బయట వాటి అన్నిటిని కూడా పట్టుకుంటున్నాం. అలాగే ఇంట్లో మోహాలు కూడా మనల్ని వదలట్లేదు. ఆ పడవనే మోహం మనల్ని చూడండి, తాడు కట్టేసి ఉన్నా సరే ఆ తాడు విప్పుందని మనం చూసుకోలేదు వెనక్కి. ఆ అలలోనే ఈ సమస్యల్లోని పరిసరాల్లోని ఉండిపోయాం మనం. ఇవి ఎప్పుడైతే ఈ తాడు ఇప్పలేదని చూసుకోకుండా ఉంటున్నామో అవన్నీ విప్పుకొని మనం మనసుతో భగవంతుని చూడాలని అన్నయ్య ఈ చెప్పి విషయాలన్నీ కూడా నాకు చాలా అనుభవం 2-3 దిక్కుల అయ్యింది. అన్నయ్య క్లాస్ అంటేనే చాలా మనం దృఢపడడానికి నేను చాలా దృఢపడాను ఇంతకుముందే,
కానీ దృఢపడినా సరే ఈ అనుభవం నాకు ఇలా ఇలా అనిపిస్తుంది, కానీ మళ్ళీ మోహంలోకి వెళ్ళిపోతున్నాను. ఈ మోహం అనే తాళ్ళు నాకు చాలా గట్టిగా ఉన్నాయి. ఈ వదులుకుంటున్నాను, వదిలేసుకుంటాను ఇంకా పూర్తిగా కూడా. ఇంకా నా కుటుంబం అంతా బాగా తయారైపోవాలి, నా పిల్లలందరూ కూడా. ఈ దృఢమైన సంకల్పం ఇలాంటి దేవతల వల్లే మనం బాగా దృఢపడాలి. మన ఇంట్లో అందరినీ కూడా తయారైపోవాలి. నాకు ఇంకా అందరూ సహయోగులు అవ్వాలి, అయ్యారు ఇప్పటికే, ఇంకా సహయోగులుగా అవ్వాలి. ఈ అనుభవాన్ని నేను చాలా తృప్తి పడుతున్నాను. ఈ అన్నిటి వల్ల నేను ఇంకా పొందుతున్నాను, ఇంకా పొందుతాను. అలాంటిది ఈరోజు ములంపాక సెంటర్ కోసం ఇంత 2 days టైం ఇచ్చారు అంటే అది ఎవరి గొప్పతనం? మీ అందరి గొప్పతనం. అన్నయ్య అంత బిజీ షెడ్యూల్లో కూడా మొత్తం ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కూడా అన్నయ్య చేసే బట్టీలు పెద్ద పెద్ద రిట్రీట్ సెంటర్స్లో చేస్తారు. మరి ఆ రిట్రీట్ సెంటర్స్తో పోలిస్తే మన సెంటర్ చాలా చిన్నది. కానీ ఇంత చిన్న సెంటర్ పైన కూడా అన్నయ్యకి ఎంత పెద్ద విశాలమైన హృదయం. అందుకే అన్నయ్య 2 days ఇచ్చారంటే అబ్బో, ఈ బంగారు కొండలు మరియు మీ యొక్క నిమిత్త అక్కయ్య శ్యామలక్కయ్య యొక్క యోగ బలం చాలా పవర్ఫుల్. నేనే ఆశ్చర్యపోయాను, శ్యామలక్కయ్య ఇలా మేము పెట్టుకుంటున్నామంటే మీకు డేట్లు ఇచ్చారు అన్నయ్య అంటే, ఇచ్చారక్కయ్య అన్నారు. అంటే శ్యామలక్కయ్య మీ అందరి యోగ బలంతోనే అన్నయ్య యొక్క టైంని ఇక్కడికి తీసుకున్నారనమాట. మరి ఆ లాభాన్ని పొందాలా లేదా? కాబట్టి బాబా కూడా అంటారు కదా, చెప్పే వాళ్ళు అదృష్టవంతులు కాదు, వినే వాళ్ళు అదృష్టవంతులైతే చెప్పే వాళ్ళతో బాబా ఏదేదో చెప్పించేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ 2 daysలో ఎంత పవర్ని నింపుకోవాలి అంటే, బాబా చెప్పారు కదా ఇక అంతిమ సమయంలో 8 రకాల పరీక్షలు వస్తాయని. ఆ 8 రకాల పరీక్షల్ని కూడా జయించగలిగేటటువంటి శక్తిని మీరు ఈ 2 daysలో అన్నయ్య ద్వారా, ఎందుకంటే అన్నయ్య మానసికంగా జ్ఞానయోగాలతో స్ట్రాంగ్గా చేస్తారు, ఫిజికల్గా శారీరకంగా యోగాసనాలతో స్ట్రాంగ్ చేస్తారు. రెండింటినీ కూడా బాగా బ్యాలెన్స్ చేస్తారు. తర్వాత ఏంటంటే మనకు అచ్చమైన తెలుగులో చేయిస్తారు, అది ఇంకా అదృష్టం, అవునా కదా? ఎంతైనా చూడండి, చెప్పేవాళ్ళు హిందీలో చెప్పి అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పటికి భావన మారిపోతుంది అనమాట. యాస్టీస్గా మనం ట్రాన్స్లేషన్ చేయలేము. అలాంటిది అన్నయ్య తెలుగులో ఇంత స్పష్టంగా మనకి బట్టి చేయించటం, బాబా మనకి గణేష్ అన్నిని ఇవ్వటం, బాబాకి మనం కోటి ధన్యవాదాలు చెప్పాలి. మరి మీరందరూ రీసెంట్గా కృష్ణాష్టమి జరుపుకున్నారు కదా, జరుపుకున్నారా లేదా? మరి ఆ కృష్ణాష్టమిలో ఒక విషయం మనం తెలుసుకున్నాం ఈసారి. ఏంటి అంటే, కృష్ణుడిని వాళ్ళ మామ అంటే ఆ యొక్క దేవకి కనేటప్పుడు 8 తాళాలు వేసేసాడంట. 1 తాళం 2 తాళాలు అయితే పగలగొట్టుకొని వచ్చేస్తాడు. మహాదేవంతికుడు కదా వీడు పుట్టేవాడు, వీడిని ఎలాగన్నా బంధించేయాలని 8 తాళాలు వేస్తాడంట. అంటే దానికి అలౌకికంగా అక్కీలు ఏం అర్థం చెప్పారు? 8 రకాల బంధనాల్ని తెంచుకొని ఆత్మ పరమాత్ముడి యొక్క సన్నిధికి చేరుకుంటుంది. అందులో మొదటి బంధన ఏంటి? శరీరక బంధం. ఈ శరీరం కూడా మనకు ఒక బంధనే, అవునా కదా? రెండోది మానసిక బంధం, మనసు కూడా బంధనమే. మూడోది ధనము యొక్క బంధం, ధనం కూడా మనకు ఒక బంధనం అయిపోయింది. ఈరోజు 99% దుఃఖానికి లోనవ్వడానికి కారణం ఏంటంటే ధనమే అన్నమాట. నాలుగోది సంబంధాల యొక్క బంధం, అది కూడా ఒక బంధమే అన్నమాట, అవునా కదా? సంబంధాల వల్ల కూడా పురుషార్థంలో ముందుకెళ్ళలేని వాళ్ళని ఎంతోమంది బంధేని మాటలు మనం చూస్తున్నాం కదా, అది కూడా ఒక బంధమే. అలాగే ధర్మం యొక్క బంధం కూడా బాబా అది సూక్ష్మమైంది, వాళ్ళకి తెలీదు. అందుకే బాబా అంటున్నారు, ఈరోజు భక్తిలో ఎంతలా మునిగిపోయారు అంటే, డైరెక్ట్ నా కోసమే మీరు భక్తి చేశారు, నేను వచ్చాను అంటే కూడా లేదు అదే. ఎందుకంటే అది కూడా అంటే భక్తి అనేది కాదు, రకరకాల ధర్మాలు ఆచారాలు వ్యవహారాల వెనక కూడా ఈరోజు ఆత్మ చిక్కుకుపోయి ఉందన్నమాట. అది కూడా ఒక బంధనే
బంగారు కొండలు 2 రోజులు ఇక్కడ తపస్సు చేస్తున్నారంటే బాబా బాబా చేసేస్తున్నాడు, బాబా చేసేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఈరోజు డ్రామా అనుకోకుండా ఈ విశేషాత్మ నుంచి దృష్టి తీసుకోవడానికి నన్ను కూడా తీసుకొచ్చినందుకు బాబాకి విశేషాత్మ కూడా థ్యాంక్ యూ. అసలు ఈసారి అన్నయ్యని కలుస్తానో లేదో అనుకున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈసారి వేణి ఎక్కితోనే మొత్తం ఈ యొక్క 16 రోజులు కూడా రాఖీ యొక్క యాత్రలో తిరిగి నిన్న మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ సేవా స్థానానికి రావటం జరిగింది. ఎలాగా బాబా ఏంటి అన్నయ్య కనీసం పలకరించన్నా వెళ్ళాలి కదా అనుకున్నాను. డ్రామా అలా తీసుకొని థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అన్నయ్య, గణేష్ అన్నయ్య, థ్యాంక్ యూ శ్యామలక్కయ్య, థ్యాంక్ యూ. అక్కయ్య వీళ్ళు మనం ఎంత అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అక్కయ్యలు మనకు దొరుకుతారా? ఆలోచించండి. ఎంత నమ్రత మూర్తులు. వీళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత చెప్పండి. వాళ్ళు సర్వస్వం త్యాగం చేసి బాబా ఇంట్లో సేవ చేస్తున్నారు. నేను పరితపించాను, అక్కయ్య దర్శనం నాకు దొరికితే బాగుండు అని చెప్పేసి నా కోరిక అది పూర్తయింది. విన్నారా? అయినా కూడా అక్కయ్య అంత నమ్రతతో చెప్పడం జరిగింది. నిజంగా నేను అంటే ఇన్ని రాష్ట్రాలలో సేవ చేస్తూ వస్తున్నాను, చూస్తున్నాను, అన్ని చోట్ల చూస్తున్నాను. కానీ ఇక్కడ విశేషంగా మన అక్కయ్య మరియు అక్కయ్యతో ఉన్నటువంటి వేరే అక్కయ్యలు కూడా, శ్యామలక్కయ్య కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కయ్యల యొక్క పాలన అద్భుతం. విన్నారా? ఇటువంటి అక్కయ్యలు నేను చాలా తక్కువ సెంటర్లో చూశాను. అంత ప్రేమతో మనకు పాలన అందిస్తున్నారు. ఏదైతే ఉందో అది అందరికీ దొరికేటువంటి భాగ్యము కాదు. అందుకని అక్కయ్యల కోసం ఒకసారి గట్టిగా చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య. మీ ముందర మేము ఏమీ లేము, మీ పాలన పొందాలని మేము పరితపిస్తూ ఉంటాము. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే భోజనం సమయం అవుతుంది కాబట్టి పంపిద్దాము. సరే.